మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చాను, మీరు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెలు 7 ఉంటాయి. పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తలపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కట్టుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరీకి వచ్చినట్టు తీసుకుంటే వాళ్ళ చేత రాష్ట్రం అంటే సరే నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. మన 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎట్లా రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కింటాలు, అన్నారా లేదా? మరి రేపు ఏప్రిల్లో కోతలు అయితే మీ దగ్గర చివరిలో కోతలు ఎప్పుడైతే? ఇప్పుడు కాదు, చెప్పండి. పూలు పనులు వచ్చి మీ దగ్గర వరి లేదు, అసలు వరి లేదా? కొద్దిగానే ఉందా? షాబాద్ ఉంటుందా? షాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది. షాబాద్ కోర్టు అసలు ఏమని ఎన్ని మాటలు అన్నారా మీరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో? రేట్లు పెరిగాయి, రేట్లు పడిపోతాయి. ఏమైనా రేట్లు పెరిగిందా సేవలో మొత్తం? నేను రాగరాగ రంగితా నలిస్తే ఇంకెపల్లిగా ఛాయ్ తాగుదామని నేను కొత్తగా అడిగిన. మంచి కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండే తనకి ఇక్కడనే ఓటు రాయించుకున్నా, ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి సంతోషం అన్న, మంచిగా అట్లే ఉండని చెప్పి నేను అడిగిన. ఏముండేదో ధర ఇడా అన్న, ఏమన్నా ఉంటుందో ఒక 3-4 కోట్లు అయితే కంపల్సరీ ఉంటుంది అన్న. నాకు చక్కెర వచ్చి పడుకుని తక్కువ చెప్పినాడు. ఎన్కపల్లినే 3-4 కోట్లు ఉందంటే 10 కోట్లు తక్కువ చేసి కావాలి. అంటే ఎట్లయిందంటే ఇప్పుడు చూస్తే ఎన్ని మాటలు అన్నారు. తెలంగాణ వచ్చినాడు మొత్తం భూముల ధరలు డామ్మంటాయి, తెలంగాణ వస్తే నష్టమైంది అన్నారు. హైదరాబాద్ బంగారం వల్ల కాలేదు. హైదరాబాద్ లో ఒక గజం భూములలో కూడా ఇలా బంగారం లేదు పరిస్థితి. ఎట్లయింది హైదరాబాద్? అమెరికాకి వెళ్ళి వచ్చిన రజనీకాంత్ చెప్తుండ్రు చెన్నైకి వెళ్ళి వచ్చి, ఇది హైదరాబాద్ కాదు న్యూయార్క్ అనిపించింది నాకని సూపర్ స్టార్ రజనీ కూడా చెప్తుండ్రు. కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైంది. అట్లా అయింది పరిస్థితి. సరే మంచి చేసినాం, మంచిగా పని చేసినాం. దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు, బాధపడేది లేదు, బెదిరిపోయేది అంతకంటే లేదు. అక్కడక్కడ ఉంటాయి. ఓ సర్పంచ్ని గుంజుకపోతారు, ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు, వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారా, నీ బిల్లా పెడతా అంటారు, నీ మీద కేసు పెడతా అంటారు. కొంతమంది పోయేటోళ్ళు పోతారు, దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరో 2 3 4 నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఇళ్ళకెళ్ళే మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. పోయేటోళ్ళని పోనీ, ఏం బాధలు. పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీకి వాళ్ళని నవ్వాడుకుని పట్టుకొని అప్పుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు. పోయేటోళ్ళు పోని క్లీన్ గా ఫ్రెష్ గా మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మీరు అండగా నిలబడండి. సల్మాన్, మీరు గట్టిగా అండగా నిలబడండి, ధైర్యం ఇవ్వండి. అన్న మీరు ముంగటి నడవండి అనండి. కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం. రాష్ట్ర కమిటీ దాకా, పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం. ఒక్కటే పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా, ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. బస్సులలో మరి లేడీస్ కొట్టుకుంటుంటే మనకు చూస్తే మనకే మంచిగా అనిపిస్తలేదు. అటు బస్సులలో లేడీస్ బాధపడుతున్నారు, ఇటు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు కూడా బాధపడతారు. బయట ఆటో వాళ్ళు బాధపడుతున్నారు, ఊళ్ళో పోతే రైతులు బాధపడతారు. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు అప్పటికే ఇంత 50 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రభుత్వం కావలసినంత వ్యతిరేకత ముట్టగట్టుకున్నది.